హోదాలో ఉండి లైక్ ప్రజలకి ఏది మంచి జరుగుతుంది ఏది చెడ్డ జరుగుతుంది అని చూడకుండా లైక్ కొంతమంది పీపుల్స్ ని టార్గెట్ చేసి ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి ఇంత నీచంగా మాట్లాడడం అయితే అసలుకి కరెక్ట్ కాదు. అదే నువ్వైతే ఇప్పుడు లైక్ నీ ఫ్యాన్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారు, మా జగనన్న ప్రెస్ మీట్కి వచ్చిండు మా గురించి లేకపోతే లైక్ మా కష్టాల గురించి ఏదైనా మాట్లాడతారని చెప్పేసి ఆ విధంగా ఆలోచించి నువ్వు వాళ్ళ గురించి మాట్లాడాలి. కానీ ఏదో చంద్రబాబు నాయుడుకి నారా లోకేష్ కి బ్యూటీ కాంపిటీషన్ పెడుతున్నావు అన్నట్టు, నువ్వు అంత తెల్లగా ఉండని చెప్పేసి వాళ్ళతో పోటీ పడుతున్నావు అని ఇట్లాంటి మాటలు మాట్లాడితే చాలా కించపరుస్తున్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు అసలుకి నువ్వు నిజంగా ఎక్స్సీఎం అయినావా లేకపోతే నువ్వు ఎమ్మెల్యేకు ఉన్న క్వాలిటీస్ కూడా నీ దాంట్లో లేవు అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా నీకు జగన్ మంచి చేస్తాను అని చెప్పేసి ఏదైతే నేను అనుకున్నానో అది మొత్తం ఈరోజు పోగొట్టినావు నువ్వు. ఇంకొకటి లైక్ నువ్వు బట్టలు ఇప్పి తీసి కొట్టడం అని అంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఎవరి బట్టలు ఇప్పదీసి కొట్టలేదు. అట్లాంటిది నువ్వు అధికారంలో లేనప్పుడు ఆ అధికారాన్ని బట్టలు ఇప్పదీసి కొడతానంటే నాకు తెలిసినంత వరకు అయితే జగన్ గారు మీకు బెస్ట్ సజెషన్ ఇవ్వాలంటే మీ బట్టలు ఎవరో ఒకటి ఓడదీసి కొట్టకుండా ముందే చూసుకుంటే చాలా బెస్ట్. ఎందుకంటే బట్టలు నువ్వు బయటకు వస్తే నువ్వు మళ్ళీ ఇంటికి పోతావో లేదో అని చెప్పేసి నమ్మకం లేదు. అట్లాంటి వాళ్ళు మనకి అంత ధైర్యం ఉన్నప్పుడు నువ్వు 2.0 అన్నప్పుడు ఇంకోటి అన్నప్పుడు మరి నువ్వు ప్రజల ముందుకు వచ్చి నువ్వు మాట్లాడాలి కదా. నువ్వు భయపడుతున్నావు, నువ్వు నీ ఎమ్మెల్యేలు అందరూ భయపడి లైక్ నేను అక్కడ ఉంటా బయటకు వస్తే నన్ను ఎవరైనా గుంజుకోపోతారు జైల్లో పడేస్తారని చెప్పేసి నువ్వు ఎంత భయపడుతున్నావో నీ లైఫ్ గురించి నువ్వు చూసుకోలేకపోతున్నావు. నువ్వు ఇంకా ఏంటి నేను మళ్ళీ వస్తే 5 సంవత్సరాల తర్వాత నువ్వు మళ్ళా 5 సంవత్సరాల గురించి రావడానికి చూసుకుంటున్నావా లేకపోతే ప్రజలకి నేను లేను కదా ఏదైతే ఇప్పుడు ప్రజలకి ఏదైతే పథకాలు అందుతలేవో దాని గురించి మాట్లాడదామని చూస్తున్నావా? సో నీ ఉద్దేశం మొత్తం నెక్స్ట్ 5 years నేను సీఎం కావాలని ఉంది. కానీ ఈ ప్రజలు ఎక్కడైనా పోని నేను ఒక్కటి జగన్ ఫ్యాన్స్ కూడా చెప్పేది ఏంటంటే అన్న మనం ఎవరినైనా మనం గుడ్డిగా నమ్ముతాం, అరే నా లీడర్ నా ఓడు అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ మనం ఎవరికి కనిపించమన్నా వాళ్ళకి కనిపించేది సీఎం పదవి ఒకటే. కానీ మన జగన్ వస్తే మనకు మంచి చేస్తాడు మనకి ఇంకొకటి వస్తా అని చెప్పేసి మనం అట్లా ఆలోచిస్తాం. కానీ ఆడ మన గురించి ఆలోచించే నాయకుడు ఎవరు లేరు. 100కి 1 ఒక సీనియర్ ఎన్టీఆర్లో లేకపోతే మీ ఆంధ్రలో రాజశేఖర్ రెడ్డిలో చూసినాం. కానీ ఇప్పుడంతలా ఎవరు లేడు. ఇంకొకటి కొడాలి నాని గారు లైక్ రెడ్ బుక్ ఇంతకు ముందు ఏదైతే మీరు మాట్లాడారో మరి మీకు అప్పుడంతా ఎరుపు బుక్ వీడు పప్పు